బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రైతులకు మేలు చేసేందుకే పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. కర్లపాలెం జాతీయ రహదారి పక్కన FCI గోడౌన్లోని పొగాకు కేంద్రంలో సందర్శించి రైతులతో మాట్లాడారు. పొగాకు నెంబర్ 1 క్వాలిటీ క్వింటా 12,000 రేటు ఉందన్నారు. పర్చూరు, నాగుళ్లపాలెం, వీరన్నపాలెం, అడుసుమిల్లి, రామాయపాలెం తదితర గ్రామాల నుంచి దిగుమతి బాడుగులు కలిపి 9,000 ఖర్చు పెట్టి పొగాకు తీసుకొస్తున్నామని, ఇక్కడకు వచ్చిన తర్వాత క్వాలిటీ తక్కువగా ఉందని, నిమ్మ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు మేలు చేసేందుకు పొగాకును కొనుగోలు చేస్తున్నట్లు రైతులకు కలెక్టర్ వెంకటమురళి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ షాకిర్ పాషా, ఇన్ఛార్జి ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సార్ నా దగ్గరికి వచ్చి చూడమన్నాను. అక్కడ రేట్లు కాకుండా సార్ని రేట్లు చెప్పమనండి, మీకు అర్థమైంది సార్. సార్ని రేట్లు చెప్పమన్నాను. ఈ రేట్ చూడొద్దు, ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు? ఇది 6,000 ఇచ్చారు సార్. HDX ఇచ్చారు. పొగాకు శివరాజు సార్. 6,000 వచ్చి టాప్. 6,000 వేస్తున్నారు సార్. కరెక్ట్ కాదండి. శివరాజు అండి. కరెక్ట్ కాదండి. ఒక్క నిమిషం వీళ్ళేదంటున్నారు. మీకేం పని? బాడీ ఉన్నంత మాత్రాన ఇవ్వటానికి లేదు. ఒక గ్రేడ్ యాక్చువల్గా అయితే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే ఈ సిఆర్ చేయాలి. సెలైన్ ఉన్న పొగాకుని సిఆర్ ఉండండి. సెలైన్ ఉన్న పొగాకుని సిఆర్ చేయాలి. కానీ మేము రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పొగాకుని ఎక్స్ గ్రేడ్ ఇస్తున్నాం. అర్థమైందా? ఇంకా మేము వీలైనంత వరకు లిబరల్ గానే ఉంటున్నాం. మేము ఇందాక 4 లైన్లు చూశాను, చాలా బేళ్ళు, ఒక 100 బేళ్ళు చూశాను. మన వాళ్ళు వీలైనంత లిబరల్ గానే ఉంటున్నారు. కింద గ్రేడ్ అన్న ఇచ్చి కొంటున్నారు. యాక్చువల్గా సిఆర్ చేయాల్సిన బేడును కూడా సెలైన్లు ఉన్నా సరే ఈ సెలైన్ ఉన్న పొగాకుని కొనడానికి లేదు మాకు ఇచ్చిన నిబంధనల ప్రకారం. సెలైనా? అవును. వైట్ సెలైన్ అంటే వైట్ అంటారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు తహసీల్దార్ షాకిర్ పాషా అన్నారు. కల్లపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. టెక్నికల్ సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయిందని ఒక అర్జీ వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ షాకిర్ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, మండల విద్యా శాఖాధికారి మనోరంజని, సర్వేయర్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది ఉంది, ఇది వేరే పేరు చెప్పాను కదా, వాళ్ళు ఉన్నారు.
అచ్చి ఇచ్చారా మీరు? ఏం పేరు? ఏ ఊరు? పేర్లు రీసర్వే అయిందా? సర్వే చేశారా? తహసీల్దార్ కల్లపాలెం, నా పేరు షాకీర్ పాషా. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక తహసీల్దార్ కార్యాలయం నందు నిర్వహించబడుతున్నది. కాబట్టి మీ చట్టపరమైన ఏ సమస్య ఉన్నా మీరు తహసీల్దార్ కార్యాలయం నందు వచ్చినా మీ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం. మరి మీ అందరికీ తెలియజేయమనగా ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న మండల స్థాయి అధికారులందరూ ఇక్కడే హాజరవుతారు. కాబట్టి మీకు సంబంధించి వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన అర్జీలు ఉన్నా సరే, సమస్యలు ఉన్నా సరే, మీరు ఇక్కడికి వచ్చిన ఎడల మీ సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనకి ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయిందని చెప్పి ఒక వ్యక్తి వచ్చారు. అతని సమస్యను టెక్నికల్ టీమ్ తో మాట్లాడి ఇమీడియట్ గా పరిష్కరిస్తాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యజలీలో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిశీలించి విద్యార్థులతో పాటు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అభ్యసించాలని ఆదేశించారు. మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులకు సలహాలు ఇచ్చారు. మీకు రోజు బానే పెడతారా? ఇక్కడ సరిగా పెట్టరా? బానే పెడతారా? అన్నం ఉడుకుతుందా? ఎప్పుడైనా పొరపాటున ఏదైనా పురుగులు అట్లా ఉంటాయా? ఏముండవా? పెట్టింది సరిపోక నాకు ఇంకొంచెం కావాలంటే పెడతారా? మరి అప్పుడు ఏం ఆడిస్తారు మీతో? తెలుగు ఎవరు బాగా చెప్తారా? పిల్లలు తిన్నాక టీచర్స్ తో మాట్లాడదాం. టీచర్స్ అందరినీ బయట నుంచోబెడితే వాళ్ళతో పరిచయం అవుదాం. డాక్టర్ అమ్మ అయిపోవాలి. రైట్, ఓకే. మీరు తింటూ ఉండండి. వాళ్ళకంటే ఆడుకోవడం బాగా ఇష్టం కాబట్టి మీరు ఇష్టం అంటున్నారు. తెలుగు కూడా మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు పిల్లలు, బాగా చెప్తున్నారని. అంటే మిగతా వాళ్ళు సరిగా చెప్పలేదని కాదు, అందరూ బాగా చెప్తున్నారు. ఓకే. సో మీకు ఇవన్నీ ఇప్పుడు ఈ మన టెక్నికల్ గా ఉన్న ప్యానల్స్ అన్ని ఉన్నాయా? ఏమంటారు? ఐఎఫ్పి ఇంట్రా, వాట్ ఈస్ దట్? ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్. ఓకే. డ్రింకింగ్ వాటర్ అని ఇబ్బంది ఏం లేదా ఇక్కడ? హెచ్ఎం ఎవరు? ఇప్పుడు పిల్లలకి డ్రాప్ బాక్స్ ఉందా? ఏమైనా వాళ్ళ ఫిర్యాదులు కంప్లైంట్స్ డ్రాప్ చేయడానికి లాక్ ఉంటుందా? దానికి దాన్ని ఎవరు ఓపెన్ చేస్తున్నారు? మహిళా పోలీసు. ఓకే. మహిళా పోలీసు ఉన్నారా ఇక్కడ? వెర్ ఇస్ షీ? హెచ్ఎం గారు. ఓకే. నాకు తెలిసి మీరు టీచర్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివి ఉంటారు. am I రైట్? ఎవరైనా ప్రైవేట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇక్కడ ఉన్న జిల్లాధికారులు, మనము, టీచర్లు, హెచ్ఎం అందరం గవర్నమెంట్ స్కూల్స్ నుంచే. మరి ఆ రోజుల్లో మనకి అంత మంచి క్వాలిటీ చదువుల్ని వాళ్ళు ఇచ్చారు మన గురువులు. నాకు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా ఒకరే గురువు, యేసురత్నం గారు. ఓకే. మొత్తం 5 సంవత్సరాలు. ఆ తర్వాత హై స్కూల్కి వెళ్తే రకరకాల టీచర్లు వాళ్ళు నేర్పించిన దీంతో మనం నేషనల్ లెవెల్లో కూడా మనం కాంపిటీషన్. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని పల్నాడు రోడ్ లో గల సెయింట్ మదర్ తెరిసా విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భారతరత్న నోబెల్ అవార్డు గ్రహీత సెయింట్ మదర్ తెరిసా 115వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవడ అరవింద్ బాబు హాజరై సెయింట్ మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవడ అరవింద్ బాబు మాట్లాడుతూ యూగోస్లోవియా దేశం నుండి మన దేశానికి విచ్చేసి అనాథలను, రోగులను
అప్పును చేర్చుకుని అనాథులకు ఆశ్రమాలు ఏర్పాటు చేసి కుష్టు తదితర రోగాలకు వైద్య చికిత్సను అందించి మురికివాడల్లో నివసించే నిరుపేదలకు విద్యా వైద్యం అందించే విధంగా కృషి చేసి ప్రేమే లక్ష్యం సేవే మార్గమని నినాదిస్తూ ముందుకు సాగిన గొప్ప త్యాగమూర్తి మదర్ తెరిసా అందించిన సేవలకు గాను నోబెల్ అవార్డుతో పాటు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ప్రభుత్వం సత్కరించిందని అనంతరం సెయింట్ మదర్ తెరిసాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కిందని అన్నారు. సరే అండి. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్టణంలో మదర్ తెరీసా 115వ జయంతి జరుపుకుంటున్నారు. ఒక మానవత్వానికి నిలువుటద్దం మదర్ తెరీసా గారు. అదేవిధంగా భారత రత్న అవార్డు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. మరి కలకత్తాలో పేద వర్గాలందరూ కూడా దగ్గరుండి సేవ చేసి మరి కుష్టు వ్యాధిగ్రస్తులకి, కరోనా పేషెంట్లకి, అదేవిధంగా టీబీ పేషెంట్ అందరూ కూడా దగ్గరుండి ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఎక్కడో అల్బేనియాలో పుట్టి మరి భారతదేశం వచ్చి మరి చారిటీ ఆఫ్ మిషనరీ స్థాపించి దాదాపు 126 దేశాల్లో 610 సంస్థలను స్థాపించడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తిని మర్చిపోకుండా మనం అందరం కూడా గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మరి ఇప్పుడున్న భావితరాల పౌరులు, చిన్నపిల్లలు, చదువుకునే బిడ్డలందరూ కూడా మదర్ తెరీసా యొక్క బయోగ్రఫీ చదవాలి. అదేవిధంగా వారు ఏ విధంగా అడుగులు వేశారో ఆ అడుగులో మనం నడవాలి. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి వాళ్ళ 115వ జయంతి జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు మానవతామూర్తి మదర్ తెరీసా గారి జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నర్సాపేట పల్నాడు రోడ్లో గల మదర్ తెరీసా గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలు మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలాగే కార్యక్రమ నిర్వాహకులు గోదా రమేష్ గారు, వంకాయలపేట రవి గారు, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మదర్ తెరీసా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించే నాగోతు ప్రకాష్ గారు, డాక్టర్ గారు, మేదరమెట్ల శేషగిరిరావు గారు, ఈ విధంగా ముఖ్య వ్యక్తులందరూ పాల్గొని మదర్ తెరీసా గారు దేశానికి చేసిన సేవల్ని, మానవతామూర్తిగా అందించిన సేవల్ని వారందరూ జ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఒక సాధారణ మహిళగా అందరూ నమస్కారం అండి. ఈరోజు మదర్ తెరీసా గారి 115వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే సేవ అనే విషయానికి ఆమె మారుపేరుగా నిలిచిన గొప్ప వ్యక్తి. అల్బేనియా దేశం నుంచి ఒక వైద్యం తెలిసిన నర్సుగా ఇక్కడికి ఎంటర్ అయ్యి ఆమె అనేక సంస్థలను స్థాపించి సేవ పరమావధిగా జీవించిన గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో మదర్ తెరీసా మాత్రమే అని చెప్పుకోవచ్చు. వారు ఎంతో మంది ప్రముఖులకు కూడా స్ఫూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి. ఈ దేశంలో కలకత్తా ప్రాంతంలో ఆమె సంస్థలను ఏర్పాటు చేసి కుష్టు వ్యాధిగ్రస్తులని ఎవరు అంటుకొని వైద్యం చేయలేని పరిస్థితుల్లో ఆమె దగ్గరికి వెళ్లి అందరినీ అంటుకొని. పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి పట్టణంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో వినాయక మండప నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అవగాహన సదస్సులో డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి మండపం వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మండప నిర్వాహకులదేనని, గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు మండపాలకు సంబంధించిన పూర్తి పర్మిషన్ యాప్ లో ఎలా నమోదు చేయాలో ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో తెలిపామని, సత్తెనపల్లి పరిధిలోని అన్ని మండపాల వద్ద పోలీసులు నిఘా ఉంటుందని తెలిపారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచె శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ వినాయక ఐడల్స్ని ప్రతిష్ఠ చేసేటువంటి నిర్వాహకులతో సుమారు మీరు గమనించారు. ఇప్పుడే సుమారు 150 మంది వరకు వచ్చారు. వాళ్ళు అందరూ కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి మేమేం చేయాలి, వాళ్ళ కోఆపరేషన్ ఏం కావాలి మేము చెప్పాము. ముఖ్యంగా వాళ్ళ నుంచి అడిగింది మేము 24/7 ఆ మండపంలో ఒక వ్యక్తి ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోమన్నాము. అలాగే
తప్పనిసరిగా ఒక 4 సీసీ కెమెరాలు ప్రతి మండపం దగ్గర పెట్టేదానికి ప్లాన్ చేయమని చెప్పాము. అది అవసరమైతే వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని అయినా సరే సీసీ కెమెరాలు మాత్రం కంపల్సరీ అని చెప్పాము. అదేవిధంగా ఈ ప్రొఫెషన్ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ప్రొఫెషన్లో ఎట్లా పడితే అట్లా డీజేలు ఇష్టం వచ్చినట్టు సౌండ్లు పెట్టేస్తూ ఉన్నారు. డీజే సౌండ్స్ వలన కూడా పబ్లిక్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అందుకోసం డీజే సౌండ్ని ఏ వాల్యూమ్లో పెట్టుకోవాలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ మండపాల దగ్గరికి తాగి రౌడీ షీటర్లు, అసాంఘిక కార్యక్రమాలను ప్రేరేపించేటువంటి వాళ్ళు ఎవరు వస్తున్నారు చూసుకొని అలాంటి వాళ్ళని ఎవరిని రాకుండా చూసుకోవడం ఒకటి. అలా మితిమీరి తాగి ఎవడైనా ప్రవర్తిస్తే ముఖ్యంగా డైలీ ఎస్ఐలు పెట్రోలింగ్లో ఉంటారు, వాళ్ళకి తెలియజేయాలని కోరాము. అదేవిధంగా ప్రొసెషన్ ఒక పక్క జరుగుతూ ఉంటే టౌన్లోనే కొంతమంది పిల్లలు వెళ్ళి బండ్ల మీద వెళ్ళిపోయి పక్కనే కాలువ ఉంది 1 కిలోమీటర్లో, ఆ కాలువలో దూకేసి లాస్ట్ టైం కూడా ఒక పిల్లవాడు వెళ్ళిపోయాడు కనపడకుండా. అది ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు, అలా వెళ్ళకూడదు. అలా వెళ్తే అది నిర్వాహకులతో బాధ్యత అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ పరంగా మేము గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు యాప్లోనే పూర్తిగా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే యాప్లో వాళ్ళు కొంతమంది తెలుసో తెలియకో పూర్తిగా ఫిల్ చేయడం లేదు. అందుకోసం ఈ మీటింగ్ పెట్టి అవేర్నెస్ చేయడం జరిగింది వాళ్ళని. అదే విధంగా ఈ యాప్ డైరెక్ట్గా ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. యాప్లో వాళ్ళకి ఎవరు కూడా ₹1 కూడా ఇటు పోలీస్ వారికి కానీ అటు ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ R&B ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. గవర్నమెంట్ వారు ఈసారి ఈవెన్ ఎలక్ట్రిసిటీకి కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎవరికి రూపాయి ఇవ్వకుండా చక్కగా మంచి భక్తిపూర్వకమైన వాతావరణంలో ఈ బొమ్మల్ని ఐడిల్స్ పెట్టి గణేష్ బొమ్మలు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాడ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 57 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు 49,37,105 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి జీవితాల్లో విజ్ఞానం తొలగాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి రేపు మనం అత్యంత వైభవంగా ఆ విఘ్నేశ్వరుడి పూజలు చేసుకొని అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగాలని, అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా మనం చాలా పెద్ద ఎత్తున ఈ పండుగని నిర్వహించుకున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా చూస్తే అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకునే పండుగ వినాయక చవితి. సో ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. 1924 మధ్య రాజకీయాలతో రాష్ట్రం అతలాకుతమైపోతే ఈరోజు మన ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుకుంటూ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలుపరుచుకుంటూ ముఖ్యంగా స్త్రీ శక్తి కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ, తల్లికి వందనం కానీ, సో అన్న క్యాంటీన్లు కానీ ఒకటి కాదు, ఈరోజు అన్ని కూడా మనం ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటున్నాం. పాపం ప్రతిపక్షానికి ఊపిరి అట్లా గాలి కూడా అట్లా ఏదైతే జరగమనుకుంటున్నారు. అందుకే అరాచకం వైపు కాకుండా అభివృద్ధి వైపు వెళ్ళాలనేది మన ప్రభుత్వ సంకల్పం. ఇక్కడ కూడా కొంతమంది చూస్తే 1924 మధ్య
వీరాపురం ప్రాథమిక వ్యవసాయ సొసైటీ ద్వారా రైతులకు అందించాల్సిన సేవలను ఉత్సాహంగా అందించేందుకు తన వంతు కృషి చేస్తానని, రైతులకు సబ్సిడీ రైతు సహకార బ్యాంకును దాచేపల్లి నుండి పిడుగురాల మార్చేందుకు ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని ఎడ్లపల్లి శివనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరాపురం ప్రాథమిక వ్యవసాయ ప్రపంచ సంఘం చైర్మన్ గా ఎన్నిక చేసినందుకు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకి కుటుంబ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. వీరాపురం ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ గా ఎన్నికైన శివనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు బీసీ చైర్మన్ గారికి నమస్కారములు. నాకు ఈ వీరాపురం సొసైటీ చైర్మన్ గా మన గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఈ పదవి నా పేరు ప్రకటించి నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. మరియు నాతోటి సహోదరులు వీరారెడ్డి గారికి, రోషం గారికి ఈ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ ప్రమాణ స్వీకారానికి ఇంతమంది వచ్చినందుకు ఇది చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఒక మంచి పరిణామం. ఇంతమంది వస్తారని నేను కూడా అనుకోలేదు, ఎంతమంది వస్తారని. నేను చెప్పిన వాళ్ళకంటే ఇంకా చెప్పిన కంటే మించి వచ్చారు. అందరికీ నా నమస్కారములు. ఈ వీరాపురం సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సొసైటీలో మనం సొసైటీకి ఏమేమి చేయాలి, సొసైటీకి కూడా వనరులు ఏంటి, మనం ప్రజలకు చేసే సేవ ఏంటి అనేది కొంత కొరత ఉంటే కొంత ఏమో కృత్రిమ కొరత సృష్టిస్తా ఉన్నారు. ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఎంపీ కృష్ణదేవరాయలు గారు సెంట్రల్ గవర్నమెంట్ లో మంత్రి గారిని కలిసి యూరియా కొరతని నివారించవలసిందిగా, మనకి యూరియాని మన రాష్ట్రానికి కేటాయించవలసిందిగా అడిగారు. వాళ్ళు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టు మనం పత్రికల్లో, టీవీల్లో చూసాం. 30,000 టన్నులో ఏమో వస్తుందని రీసెంట్ గానే చెప్పారు. కాబట్టి రైతులు ఎవరు కూడా ఈ కృత్రిమ కొరతని నమ్మి ఎక్కువ రేట్లు పెట్టి స్టాక్ పెట్టుకోవటం ఇలాంటివి చేసి ఫైనాన్షియల్ గా ఇబ్బందులకు గురి కాకూడదు. అది చూసుకోండి జాగ్రత్తగా. ఇవాళ దాచేపల్లిలో ఆఫీస్ ఉందని అంటున్నారు కాబట్టి మనకి మన పల్నాడు ప్రాంతానికే చెందినటువంటి వినుకొండ నుంచి వచ్చినటువంటి డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని సంప్రదించి ఎమ్మెల్యే గారి ద్వారా రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎవరైనా కష్టపడితే ఎవరిని వదిలిపెట్టడు. కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉండేటట్లు ఏదో పదవి కట్టబెట్టడం కానీ, వాళ్ళకి హోదాలో ఉంచడం కానీ అదొక మ్యాండేట్ అన్నమాట ఆయనకి. మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా, పిడుగురాల మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎడ్లపల్లి శివనారాయణ గారు బాగా కష్టపడి చేశాడు. అందువల్ల అతన్ని గుర్తించి ఈ రోజున వీరాపురం సొసైటీ ప్రెసిడెంట్ గా పల్నాడు జిల్లా గురజాల మార్కెట్ యార్డ్ చైర్మన్ బెల్లంకొండ భారతి చంద్రశేఖర్ తో పాటు కమిటీ సభ్యుల చేత దాచేపల్లి మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎరపతినేని మాట్లాడుతూ టీడీపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. గురజాల నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ నా మనసులో ఉన్నారు. 2014లో పొందుగుల వద్ద జరిగిన ఆత్మగౌరవ యాత్ర సంచలనం కలిగించింది. గురజాల నియోజకవర్గ ప్రజలు చూపించిన తెగువ ఆత్మీయత చంద్రబాబు మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి అన్నారు. సెప్టెంబర్ 1న పిడుగురాలలో మహిళా శ్రీ శక్తి సదస్సు 10,000 మందితో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత పాల్గొంటారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
గుర్తుపెట్టుకోండి, అలా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే జారీ చేయబడిన జీవో నెంబర్ 690 అగ్రికల్చర్ గ్యాస్ కనెక్షన్స్ కూడా మన ప్రభుత్వం ఇచ్చింది. మనం కూడా ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో కూడా మన సూపర్ 6 కార్యక్రమాలు కూడా సంక్రాంతికి మున్సిపాలిటీ నుంచి అమలు చేస్తా ఉన్నాం. ఒకేసారి 5 మంది ఒకసారి మనం కూడా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం. కానీ మనకి రేషన్ లేదు, ప్రభుత్వ నిబంధనలు మనకి వర్తించవు. ఎన్ని కోట్ల రూపాయలు వాడుతుందో వాళ్ళకి కూడా గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్తున్నాం. అందుకే ఈ రోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు మనం వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఏం సమస్య ఉంది నియోజకవర్గంలో వాటి పరిష్కారానికి నిధులు ఏం కావాలి, అందరం కూర్చొని కూడా వీటిని మనం నిధులు కుటుంబాన్ని తెచ్చుకునే దాన్ని కూడా మనం కలిసి పనిచేయాలి 3 పార్టీలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందుకే 29వ తారీఖున కూడా మనం మండల కమిటీలు కూడా అన్ని చేసుకోవాలి. ఆ రోజు కూడా మనం మీటింగ్ పెట్టుకుని మీటింగ్ చేస్తాం, ఆర్డర్ కూడా పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా సెప్టెంబర్ 1 మన స్త్రీ శక్తి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా సక్సెస్ అయింది. ఒక 5,000 మందితో ఒక మంచి మీటింగ్ సమస్యలు పెట్టమని చెప్పి కూడా చెప్పారు. మన సెప్టెంబర్ 1 తారీఖున సెప్టెంబర్ 1 పిడిలో మనం దీన్ని సాయంత్రం 5 గంటలకి 10,000 మంది మహిళలతో స్త్రీ శక్తి కార్యక్రమం మనం బయటకు పెట్టబోతున్నామని తెలియజేస్తా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖ మంత్రి సోదరి వెంకయ్య గారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇంకా మహిళా ఎంపీలు కూడా ఎన్నికలు చేస్తా ఉన్నాం. దాంట్లో అందరం కూడా పెద్ద కార్యక్రమాన్ని మనం కోరుకుంటున్నాం. సెప్టెంబర్ 1 గురజాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2013 సెప్టెంబర్ 1 ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కావాలంటే అనేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏదో 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నామని చెప్పి ఆ రోజు అన్నప్పుడు మేము అడ్డుకుంటాం పర్యటన పరిస్థితుల్లో మనం ఆ రోజు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ పొందులో ఉండి ఇదే దాచిపల్లి మండలం నుంచి గురజాల నియోజకవర్గం మనం తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేయడం ద్వారా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణం జానపాడు రోడ్డు రైల్వే గేట్ వద్ద రైలు పట్టాలపై మృతి చెందిన 20 వ్యక్తులను రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన రాత్రి 10:50 లోపు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతులు షేక్ షరీఫ్ 22 సంవత్సరాలు, గరికపూడి యేసుదాసు 36 సంవత్సరాలు, తండ్రి మరియదాసు. యేసుదాస్ కు భార్య 2 మగ పిల్లలు ఉన్నారు. మృతులు గాంధీనగర్ పిడుగురాలకు చెందిన వ్యక్తులుగా నడికుడి రైల్వే ఎస్ఐ పి రమేష్ బాబు తెలిపారు. సంఘటన గురించి ఎంక్వైరీ చేస్తున్నామని రైల్వే పోలీసులు మీడియాకు తెలియజేశారు. మృతులలో యేసుదాస్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు పట్నంలో తాపి పని చేసుకుంటూ మీడియా రంగంలో పనిచేస్తున్నారని, ఈ క్రమంలో పట్నంలో వడ్డేరు కులానికి చెందిన వ్యక్తులు తమ కుమారుని షేక్ బాజీని అత్యంత దారుణంగా చంపి రైల్వే ట్రాక్ పై పడేశారని ఆరోపించారు. సార్ ఏ ఊరు మీది? మాది ఫ్రీగా సార్. మాది ఫస్ట్ రెడ్డిపాలెం. అంటే మేము 30 సంవత్సరం నా పెళ్లి కానీ ఇక్కడే ఉన్నాను సార్. నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. పుట్టిన తర్వాత మాది గాంధీనగర్. గాంధీనగర్ తర్వాత ఏదో మా పిల్లగాడు ఏదో తాగినప్పుడు నా పేరు మర్యాదాస్ అండి. కెనికిపూడి మర్యాదాస్. చెప్పండి. కెనికిపూడి మర్యాదాస్. వీళ్ళు కావాలని ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నాను కాదండి, వాళ్ళు కావాలని ఆ ట్రాక్ మీద పోయారని గబకం పెట్టుకుంటే అది కాదండి. మర్డర్ చేశారు. ఒకసారి చూడండి. కావాలంటే చంపేసి ఇద్దరిని ఒక ట్రాక్లో వేశారు. వీళ్ళు లోకల్ పోలీసులు వీళ్ళు కానీ లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ మా మీద యాక్షన్ తీసుకుని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటుంటాం. మీకు అనుమానమా? అనుమానం సార్. ఎట్లా అనుమానం అంటే
అంతకుముందు మావాడు ఏదో తప్పు చేశారు, ఏదో తాగినప్పుడు గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగింది కూడా ఏదో మాట్లాడిందని దాని మీద గుర్తు పెట్టుకొని ఇది చంపేశారు సార్. మీకు అనుమానం ఎవరి మీద ఉందా? ఉన్నది సార్. అక్కడ వడ్రోళ్ళని వాళ్ళు ఇంటికి నాకు లేదు, వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఉండే, వాళ్ళ బ్యాక్ నేను చూపిస్తాను, తర్వాత పోతే నేను చూపిస్తాను సార్. మీ అబ్బాయికి ఫోన్లు వచ్చినాయి అంట రమ్మని బజార్కి పొద్దున్న? నాకు తెలియదు సార్, నేను వాడికి వస్తే నాకేం తెలుసు సార్, నాకు తెలియదు. మరి మీ అబ్బాయి ఫోన్ ఏడుంది? అది ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు చేయాలి కదా సార్, ఎవరు రైల్వే డిపార్ట్మెంట్ చేయాలి కదా, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి, డిపార్ట్మెంట్ ఎక్కడో చేయాలిగా, లోకల్ పోలీసులు చేయరు కదండి, డిపార్ట్మెంట్ ఎక్కడో చేయాలిగా. చెప్పండి సార్, మీరు విలేకరు కదా, చెప్పండి సార్. పిల్లలు ఎంతమంది అబ్బాయికి? ఎవరికి? 2 పిల్లలు సార్. చనిపోయిన అబ్బాయికి 2 పిల్లలు సార్. 2 అబ్బాయిలే. ఒకడు విలేకరు, వాడు కొద్దిగా ట్రైన్ షోప్ చేసుకుని అన్ని చేపించుకుని వచ్చింది సార్. వాడికి ఏం లేదు, వీడు బయలుదేరి వేస్తే తెలుసు, వాడు బయలుదేరి వేస్తే కానీ విలేకరు చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.